హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం, ఒక నెల రోజుల్లో 10వ తరగతి విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయటానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో విద్యార్థులు ఎంతో ఎగ్జామినేషన్ ఫియర్ అండ్ ఫోబియా, ఒక రకమైనటువంటి మానసిక స్థితి తోటి భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని తొలగించి నా వీడియో ద్వారా విద్యార్థులు కొంతైనా మేలు కలిగి ఈ వీడియోని చేస్తున్నాను. నా పేరు డిఎస్బి శంకర్రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్. బేసికల్గా నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. నాకు బోధన అంటే చాలా ఇష్టం. అయినా సరే ఈ నా వీడియో ద్వారా పిల్లలకి కొంతైనా మేలు జరుగుతుందని ఈ మాటలు చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు వినండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీలా చదువుకునే విద్యార్థులకి మానసిక స్థైర్యాన్ని పెంచడానికి నలుగురికి షేర్ చేయండి. కనీసం షేర్ చేయడం ద్వారా ఒక జీవితాన్ని మంచిగా ఆనందంగా ఉంచిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఎగ్జామినేషన్ ఫోబియాని తొలగించిన వాళ్ళు అవుతారు. మరి విషయంలోకి వెళ్దామా? సుమారుగా హై స్కూల్ జీవితం అనగానే 5 నుంచి 6 సంవత్సరాలు పాఠశాలలో గడిపి ఈ ఫైనల్ ఎగ్జామ్ అనగానే ఒక ఫీర్ అనేది విద్యార్థుల్లో నాటుకుని పోయి ఉంటుంది. నేను పాస్ అవ్వగలనా అనే ఆలోచనతో ఎవరికి చెప్పుకోలేని స్థితి, అటు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే ఏమంటారో అని భయం, ఉపాధ్యాయులకు చెప్తే ఆ మాత్రం చేయలేవు, అందరూ అలా చదువుతున్నావు, నువ్వు అలా చదవాలని అంటారేమో అని ఒక ఫియర్ తనలోనే ఉంచుకొని ఇతరులకి చెప్పకుండా కుంగిపోతూ ఉంటాడు. అది మానసిక అస్థితి. కాబట్టి దాన్ని ఈ 5-6 సంవత్సరాల్లో ఏం చదివామో, ఎలా చదివామో అని పక్కకు పెడితే, ఒకవేళ ఫెయిల్ అవుతున్న విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అనే దానికి కారణాలు మనం ఎతకొద్దు. దానికోసం కాదు, మనం ఎలా పాస్ అవ్వాలి అనే దానికే మనం మాట్లాడుకుందాం. ప్రతి మానవునికి దేశ రాజు మొదలుకొని బంటు వరకు మనిషికి 24 గంటలు, నీకు నాతో అందరికీ కలిపి సహా 24 గంటలని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? నెలకు 30 రోజులు, ప్రస్తుతం ఇప్పుడు 30 రోజులు ఉందని అనుకుందాం. 16వ తారీఖు ఎగ్జామినేషన్ మొదలు అవుతాయి. వేళ 13, 14 తారీఖు అనుకుంటే 24 గంటల్లోని 7 గంటలు ఖచ్చితంగా నిద్రకి మనం వినియోగిస్తే 2 గంటలు కాలకృత్యాలకి, స్నానాలకి, భోజన సమయం వాటికి ఒక 2 గంటలు తీస్తే, ఒక గంట పాటు ధ్యానం, ప్రాణాయామం, వ్యాయామం, చిట్ చాట్, ఎవరితో సరదాగా మాట్లాడుకోవటానికి 1 అవర్ అంతే. 2 అవర్స్, 1 అవర్, 7 అవర్స్ స్లీప్ మొత్తం కలిపితే 10 అవర్స్ అయింది. ఈ 10 అవర్స్ 24 అవర్స్ మైనస్ 10 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అవర్స్ ఉంది. ఈ 14 గంటలు ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 420 అవర్స్ ఉంది. ఈ 420 గంటలని మనకున్న సబ్జెక్ట్స్ 7, ఈ 7 సబ్జెక్ట్స్తో భాగిస్తే సుమారు ఒక్కొక్క సబ్జెక్టుకి 60 గంటలు వస్తాయి. రోజుకి ఒక చాప్టర్ చొప్పున ఒక సబ్జెక్టు 2 గంటలు తీసుకున్న 30 చాప్టర్లు లేవు మనకి నిజానికి. సో అందుచేత చాప్టర్ని మనము 3 గంటలు వినియోగించుకున్న ఈ 30 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి చాప్టర్ని ఈజీగా ముందుకి తీసుకెళ్ళగలం. కఠినతరమైనటువంటి సబ్జెక్ట్స్కి 4 అవర్స్ ఇచ్చి, ఈజియెస్ట్ సబ్జెక్ట్కి ఒక 3 అవర్స్ ఇచ్చినట్లయితే రోజుకున్న 14 గంటల్లో 2 కఠిన సబ్జెక్టులు తీసుకోండి. ఒక మ్యాథమెటిక్స్ కఠిన సబ్జెక్టు, ఇంకొక లాంగ్వేజ్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి కఠిన సబ్జెక్ట్ తీసుకుని రెండింటికి 2, 4, 8 గంటలు ఉపయోగించి, ఇక
6 గంటలు ఉంటుంది. ఇంకో 2 సబ్జెక్టులు 3 అవర్స్ చొప్పున వినియోగించినట్లయితే ఒక రోజుకు 4 సబ్జెక్టులు పూర్తవుతాయి. కొంతవరకు చదవగలుగుతారు. ఒక చాప్టర్ అనుకుంటే ఒక చాప్టర్ చదవగలుగుతారు సబ్జెక్ట్కి. ఆ విధంగా రోజువారీ నువ్వు చేసే ప్రతి చదువు ఒక పుస్తకం ఒకటి కొత్తది తీసుకుని సబ్జెక్ట్ వారీగా విడదీసి దానిలో టిప్స్ రాసుకోవాలి. ఏదో చదివేశావు వదిలేసావు అని కాదు. మళ్ళీ చదివి కళ్ళు మూసుకుని మనన్న చేసుకుంటే అది తిరిగి నీ ఆలోచనకు రావాలి, తిరిగి చెప్పగలగాలి. అట్లాగా చదవాలంటే కొద్ది టిప్స్ పాటించాలి. అదేమిటి? ఏదైనా క్వశ్చన్ తీసుకుంటున్నావు, అది చదువుతున్నావు, అందులో కష్టతరమైన పాయింట్స్ ఉన్నాయి. అవి ఆ క్వశ్చన్ అని చెప్పి ఆ డేట్ వేసుకుని ఆ పక్కన రాయాలి. నువ్వు టోటల్ సారాంశం అంతా తయారు చేయగలుగుతున్నావా లేదా అనేది ఒకసారి ప్రయత్నించాలి. ఆ విధంగా ప్రయత్నిస్తే 2 సార్లు చేస్తే నీకు దానంతట అదే వస్తుంది. అట్లా ప్రతి క్వశ్చన్కి నువ్వు చేయగలిగితే, ప్రతి సబ్జెక్టుకి నువ్వు అలా చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు వినర్ అవుతావు. నువ్వు చదివేటప్పుడు రావట్లేదనే భయాన్ని వదులు. భయం అనేది అతి పెద్ద ప్రమాదకరమైనటువంటి భూతం. దాన్ని వదిలితేనే కానీ నువ్వు ముందుకు సాగలేవు. ముందు ఆరోగ్యం జాగ్రత్త పరుచుకోవాలి. ఏ విధంగా? 7 అవర్స్ స్లీప్ అని చెప్పా, అది ఖచ్చితంగా ఆరోగ్యంలోకి వస్తుంది. 2 లీటర్స్ మంచినీరు తాగాలి. ఎక్కడ పడితే అక్కడ నీరు కాకుండా నీ సొంతంగా ఒక బాటిల్ మెయింటైన్ చేసుకుని 2 లీటర్స్ తగ్గకుండా, పైబడి ఎంత తాగినా కనీసం 2 లీటర్స్ తగ్గకుండా నీరు తాగాలి. అట్లానే ఫుడ్ ఇంట్లో వండినవి, అమ్మ పెట్టినవి, నీ జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్, బ్రతకడానికి కోసం తినగలిగే ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ని మనము తిని బ్యాలెన్స్డ్గా ఉంటూ పాఠం చదువుకుంటూ ప్రతి 1 అవర్కి ఒకసారి పైకి లేచి నడుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఆకాశం వైపుకి చూసి క్యాట్ వాక్ చేస్తూ ఉండాలి. స్కై వాక్ చేసి కొద్దిసేపు మళ్ళీ కూర్చోవాలి. ఒక 2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే రక్త ప్రసరణ తగ్గిపోతుంది బాడీలో ఒకే చోట కూర్చుంటే. ఈ విధంగా చేయటం వల్ల శరీరంలో సమతుల్యత ఉంటుంది. మధ్యలో మళ్ళీ వాటర్ తాగాలి. ముందుగా నీకు ఏ విధమైనటువంటి నెగిటివ్ థాట్స్ లోపలికి రాకూడదు. నేను చదవలేను, నేను ఎందుకు పనికిరాను, నేను భూమి మీద ఉండటం అనవసరం, నేను ఫెయిల్ అవుతాను, ఈ 4 పదాలు విడిచిపెట్టాలి. దానికి ఆపోజిట్గా పాజిటివ్ వర్డ్స్, నేను చదవగలను, నేను చదవగలను, నా వల్ల ఈ దేశానికి ఎంతో కొంత ఉపయోగం ఉంది, నేను చక్కటి జీవితాన్ని ముందుకు సాగిస్తాను, నేను పాస్ అవుతాను అని నీ మనసులో ఉచ్చారణ చేసుకోవాలి. ఎవ్రీ టైమ్ ఐ కెన్ విన్, ఐ క్యాన్ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏమైనా సరే 10వ తరగతి పాస్ అయ్యి అటు ఉపాధ్యాయులకి ఇటు తల్లిదండ్రులకి మంచి గౌరవాన్ని తీసుకొస్తా అని ముందుకు వెళ్ళాలి. నువ్వు పాస్ అయిన తర్వాత ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా అనుకుంటారు, నీ తోటి సహచరులు, వాడు చక్కగా ప్లాన్ల ప్రకారం చదివాడరా, పాస్ అయ్యాడు అని. అంచేత ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనము చదివేటప్పుడు పుస్తకంలో వచ్చే డిఫికల్ట్ వర్డ్స్ గుర్తుండట్లేదు అనుకుంటే నిమోనిక్స్ అని ఒక టర్మ్ ఉంది. అదేంటంటే గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే ఒక సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం విబ్జిఆర్ అని. విబ్జిఆర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ వర్డ్. అది మనం కొన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ తీసుకుని ఒక వరుసలో రాసుకుని దానికి అనుగుణంగా మనం పెట్టుకుని చదువుకున్నదే విబ్జిఆర్. విబ్జిఆర్ అంటే ఏమిటి? ఇంద్రధనస్సులో కలిగినటువంటి ఏర్పడినటువంటి కలర్స్ యొక్క వర్డ్స్
మొదటి అక్షరాన్ని తీసుకుని వి వైలెట్, ఐ ఇండిగో, చివరికి ఆర్ రెడ్, విబ్జిఆర్, ఇవన్నీ తీసుకుని ఏర్పరిచిందే విబ్జిఆర్. విబ్జిఆర్ అంటే ఏంటి అనగానే వి ఫర్ వైలెట్, ఐ ఫర్ ఇండిగో, ఆ చివరికి వచ్చి ఆర్ ఫర్ రెడ్ అనుకుంటూ టకటకా చెప్తున్నాం. అది నిమోనిక్స్ అంటే. అట్లాగే సోషల్ స్టడీస్లో ప్లానెట్స్ ఉన్నాయి, గ్రహాలు, అన్నిటి గురించి చెప్పడానికి ఈ విధంగా కూడా మనము చక్కగా చెప్పొచ్చు. ఏ విధంగా? మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ న్యూ పెయింట్. ఇక్కడ 9 పదాలు ఉన్నట్లుగా మనం రాసుకున్నాం. యాక్చువల్గా 8 గ్రహాలు, 9ది కూడా ముందుగా కొత్తగా ఏర్పడింది కాబట్టి దాన్ని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేశాం. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ న్యూ పెయింట్. దాంట్లో ఏంటో చూద్దాం. మై అంటే మెర్క్యూరీ, వెరీ వి ఫర్ వేనస్, ఎడ్యుకేటెడ్ ఎర్త్, ఈ ఫర్ ఎర్త్, మదర్ మార్స్. ఇవి ఈ 4 కూడా ఇన్నర్ సర్కిల్లో ఉంటాయి. ద రిమైనింగ్ జస్ట్ షోడస్, జస్ట్ అంటే జే జూపిటర్, షో సాటర్న్, అజ్ యురేనస్, న్యూ పెయింట్ న్యూ నెప్ట్యూన్, పెయింట్ పి ఫర్ ప్లూటో. సరే, ప్లూటో అనేది తర్వాత కాలంలో కనుగొన్నారు కానీ దాని గ్రహంగా నిర్ణయింపబడలేదని మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి శాస్త్రవేత్తల ఇది. సో మొత్తం 9 ఉన్నా 8 ఉన్నా తగ్గించి రాయకూడదు, కానీ ఒకటి ఎక్స్ట్రా రాస్తే ఏమనరు. కాబట్టి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ న్యూ పెయింట్ అనే సెంటెన్స్ను ఒకసారి 2 సార్లు చెప్పుకుంటే మొదటి అక్షరం అన్ని గ్రహాల గురించి చెప్తుంది. ఆ విధంగా చెప్పడం ఇది నిమోనిక్స్. మళ్ళీ తెలుగు తీసుకుందాం. తెలుగు తీసుకుంటే ఒక ఏకపాత్రాభినయంలో మనము ఒక సెంటెన్స్ని చెప్పినప్పుడు అది మనకి ఆనందంగా చెప్పామనే ఒక ఆనందం కలుగుతుంది, వినేవాళ్ళకి కూడా వినసొంపుగా ఉంటుంది. ఒకసారి సరదాగా నేను చెప్తాను, మ్యాథమెటిక్స్ టీచర్నైనా. తెలుగు వాక్యం: జఫీమా ఏమే జూజు ఆశ అనడి అని అన్నాం. ఇది చూడటానికి ఏకపాత్ర వినయం ఉంది. అందులో అర్థం ఏమిటి? జఫీమా అంటే జా అంటే జనవరి, పి అంటే ఫిబ్రవరి, మా అంటే మార్చి, ఏమే అంటే ఏప్రిల్ మే, జూజు ఆశ అనడి. జూజు అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఆ విధంగా మనము ఒక సెంటెన్స్ తయారు చేసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ క్లాస్ పిల్లవాడైనా అది గుర్తుంచుకోగలుగుతాడు. అలాగే మ్యాథమెటిక్స్ విషయానికి కూడా వస్తే ట్రిగ్నోమెట్రీలో 7 రేషియోస్ ఉంటాయి: సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. ఆ వరుస అదొక వరుస, ఒక్కొక్కరు ఒక్కొక్క వరుసలో చెప్తారు. టెక్స్ట్ బుక్లో ఒక వరుస ఉంటుంది. నేను బై వర్చ్యూ ఈ వరుసలోనే నేను చెప్పడం మొదలుపెట్టా 40 సంవత్సరాల నా విద్యా బోధనలో. దీనికి ఒక మెళుకు ఉంది: సైన్ టేటా, కాస్ టేటా, టాన్ టేటా, కాట్ టేటా, సీకెంట్ టేటా, కొసీకెంట్ టేటా. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ మల్టిప్లికేట్ చేస్తే 1, పైనుంచి రెండవది కింద నుంచి రెండవది మల్టిప్లికేట్ చేస్తే 1, మధ్యలో రెండువి మల్టిప్లికేట్ చేసుకుంటే 1. ఆ విధంగా రావడానికి ఈ వరుసను ఫాలో అయ్యాను. అయితే దీనివల్ల నేను నిమోనిక్స్ ఎట్లా వస్తుందంటే, ప్రతి అక్షరంలోనూ మొదటి లెటర్ తీసుకుంటే ఎస్సి, టీసీ, ఎస్సి, స్కూల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇలా అనుకుంటే ఎలా అయినా మనకు నచ్చిన విధంగా అనుకుంటే ఎస్ ఫర్ సైన్ టేటా, సి ఫర్ కాస్ టేటా, టీ ఫర్ టాన్ టేటా, సి ఫర్ కాట్ టేటా, ఫర్ సీకెంట్ టేటా, సి ఫర్ కొసీకెంట్ టేటా. ఈ విధంగా మనము చక్కగా వివరించగలిగితే నిమోనిక్స్ అంటారు. అలాగే ఇంకా పెద్ద క్లాసుల్లో ఆ ట్రిగ్నోమెట్రీలో ఏ పాదంలో ఏవి పాజిటివ్స్, ఏ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్ అని చెప్పడానికి
ఆల్ సిల్వర్ టీ కప్స్ అని కానీ, ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ, ఆర్ అదర్వైజ్ టీచర్స్ గారు స్ట్రిక్ట్గా ఉంటే ఆల్ స్టూడెంట్స్ టేక్ కేర్ అని చెప్పేవాళ్ళు. అది నెక్స్ట్ తరగతిలో మీకు తారసపడుతుంది ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి. ఈ విధంగా నిమోనిక్స్ని ఉపయోగించుకుని మనం తయారు చేసుకుంటే ఖచ్చితంగా నీకు ఒక మంచి అవగాహన కలిగి ఉంటావు. తద్వారా నీ అంత నువ్వే సులువుగా చదివాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫీర్ ఆటోమేటిక్గా పోతుంది. మొదటి రోజు ఈ విధంగా ప్రయత్నించినాడు, రెండో రోజు సులువు అవుతుంది. నేను చదవగలను ఒక ఆశ ఉంటుంది, ఆశ కలుగుతుంది. కాబట్టి ఇతర పిల్లలతోటి కాలక్షేపం కబుర్లు చెప్పకుండా వజ్ర సంకల్పంతో నేను ఈ పని నా నెల రోజుల్లో పూర్తి చేయాలి, ఏమైనా నేను పాస్ అవ్వాలి అని నిర్ణయం పెట్టుకుని నువ్వు నీ చదువు అంతే. అంటే పుస్తకం ఎదరవేసుకుని ఎక్కువ సేపు 3 గంటలు ఉన్నానంటే చదివేసినట్లు కాదు. మనసంతా దాని మీద ఉండాలి. దాని మీద ఉండి తిరిగి తిరిగి చెప్పగలుగుతున్నావు లేదో చూసుకోవాలి. దీన్నే దుష్టు దుర్యోధనుల మీద, భక్తి పాండవుల మీద అంటారు. మనమేమో పాండవుల గురించి అక్కడ పనిచేస్తూ ఉంటాం, మన ధ్యాస అంతా దుర్యోధనుల మీద ఉంటుంది. కానీ ఇట్లా ఉండకూడదు, పుస్తకం మీదే ఉండాలి. నువ్వు ఇంకా ఎగ్జామినేషన్కి వెళ్తావు, అవన్నీ పెన్ను, స్కేల్, పెన్సిల్, ఎరేజర్, ఇంకా నీకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎగ్జామినేషన్ హాలు మొదటి రోజు నీ తండ్రి, తల్లి లేదా ఉపాధ్యాయుల ద్వారా ఎవరొకరు నిన్ను అక్కడ తీసుకెళ్తారు. రూమ్ వరకు తీసుకెళ్ళి చూపించి మరుసటి రోజు నుంచి నీవు అలవాటు పడాలి. మొదటి రోజు కరెక్ట్గా నువ్వు మంచి తరగతి గదిలో కూర్చుని చక్కగా ఒకసారి గాలి గట్టిగా పీల్చి 2-3 సార్లు వదిలిపెట్టు. కొంత ఫియర్ నీకు పోతుంది, ఎగ్జామినేషన్ హాల్ ఫియర్. నీకు ఇచ్చిన ప్రశ్నపత్రం 15 నిమిషాలు చదువుకోవడానికి గవర్నమెంట్ కేటాయించింది. 15 నిమిషాలు చదవటానికే వినియోగించు, రాసేయటానికి కాదు. చదవటం మొదలు పెడితే నీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడాను పెన్సిల్ తోటి టిక్ పెట్టుకో. పెన్సిల్తో టిక్ పెట్టిన తర్వాత నీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది, నాకు ఒక 6-7 క్వశ్చన్స్ బాగా వచ్చు అని. 6ని జాగ్రత్తగా రాయి. తర్వాత వచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూడు. 80% కొన్ని వస్తాయి, 70, 60, 50, 30% వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ప్రయారిటీ ప్రకారంగా ఉన్న వాటిలో వచ్చినవన్నీ ముందు రాస్తూ ముందుకు వెళ్ళు. అలా రాసుకుంటూ 30% వచ్చిన క్వశ్చన్ కూడా రాయి, ఏమి రాని క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయి. ఆ విధంగా చేయటం ద్వారా నువ్వు ఖచ్చితంగాను మొత్తం పేపర్ అంతా ఆన్సర్ చేయగలుగుతావు. ఈ విధంగా చేస్తే నీకు 100 మార్కులు గాను కనీసం 60 మార్కులు వస్తాయి. నీది మిక్కిలిగా 40 మార్కులు పాస్ అవటానికైనా వస్తాయి, బాగా మాస్టర్గా చదువుకునే విద్యార్థులకి. ఆ విధంగా ఎగ్జామ్ మొదటి రోజు పూర్తి చేసావు అంటే దాని అర్థం గుడ్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్. అంటే ఒక పని మంచి పద్ధతిగా మొదలు పెడితే సగం పూర్తి అయిపోయినట్లే. అట్లాగా గుడ్ స్టార్ట్ మొదటి ఎగ్జామ్ చేసావు కాబట్టి నీకు మిగిలిన ఎగ్జామ్ కూడా పూర్తయ్యే ఆలోచన నీకు కనబడుతుంటుంది. అంటే సగం పని సగం భయం తీరిపోయింది. ఎగ్జామ్ రాయడానికి ఏదైతే ఇన్నాళ్ళు కూడగట్టుకున్న భయం ఉందో భయం బయటకు పోయింది. దాని ద్వారా మిగిలినవి సులభతరం అవుతాయి. అంచేత మంచి స్టార్టింగ్లో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ప్రతి విద్యార్థి తన ఎగ్జామినేషన్స్ అన్నీ చివరి వరకు పూర్తి చేసి ఈ మార్చిలో జరగబోవు 10వ తరగతి ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా రాస్తారని, ప్రతి పిల్లవాడు పాస్ అవ్వాలని. నేను గురుకుల విద్యా వ్యవస్థ ప్రిన్సిపల్గా పనిచేశాను కాబట్టి ఆ వ్యవస్థలో విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఉంటారు కాబట్టి వారికి అన్నీ దగ్గరుండి చూసుకుంటుంటారు. అయితే మీరు ఒకటి చేయాలి, బ్లూ ప్రింట్ ప్రకారంగా ఒక మెథమెటిక్స్ తీసుకుంటే 14 చాప్టర్స్ ఉన్నాయి. కనీసం 5 నుంచి 7 చాప్టర్లు చదివినా, బాగా చేసిన బ్లూ ప్రింట్ ప్రకారంగా 60 నుంచి 70 మార్కులు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటే సగం చాప్టర్స్ అన్నా ఇప్పుడు చేసుకుంటే అది గురువు గారిని అడగాలి. మీ మేడం గారిని కానీ సార్ గారు కానీ అడిగినట్లయితే వారు ఇవి ఖచ్చితంగా చదువని మీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు.
ఒక విధానం ఇస్తారు. వారి ఏదైతే ఇచ్చారో వారిని పక్కనే చెంతనే ఉండి దశలుగా వారు చెప్పింది ప్రతిదీ ఫాలో అవ్వి ఎప్పుడైనా చదవకపోతే ఒక మందలించిన దాని గురించి భయపడకుండా బాధపడకుండా నా కోసమే అని చెప్పి నువ్వు సగం చాప్టర్స్ అయినా పూర్తి చేయాలి. సగం చాప్టర్స్ అన్న మాట కాన్సెప్ట్ ఓన్లీ బాగా వెనకబడిన విద్యార్థులు, ఫెయిల్ అవుతున్న ఫీరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ మాట. అందుకని ఒక మాట అన్న బాధపడకూడదు. బంగారాన్ని కూడా కాల్చి ఒక దెబ్బ కొడితేనే కానీ అది అందమైన రీతిలో ఒక నగ కింద తయారవదు. అందుకని నిన్ను ఏమన్నా అన్నా సహజంగా ఈ టైంలో ఎవరు ఏమనరు. ఒకవేళ అన్నా కూడా పట్టించుకోకూడదు. నా కోసమే నా బంగారంలా తయారు చేయడానికి నన్ను ఒక సుత్తి దెబ్బ లాంటి మాట అన్నారు అని చెప్పి స్వీకరించి ముందుకు వెళ్ళాలి. అట్లా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగాను ఒక మంచి విద్యార్థిగా అయ్యి 10వ తరగతి ఎగ్జామినేషన్స్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకి రాసి విజయాన్ని నీ కైవసం చేసుకుంటావని నేను ఆకాంక్షిస్తా. మరి ఈ కొద్ది రోజులు కష్టపడినట్లయితే తదుపరి వచ్చే వేసవి కాలం అంతా నువ్వు చక్కగా ఆడుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ప్లానింగ్ తర్వాత చూద్దాం. ఈ ప్లానింగ్ మాత్రం తూచా తప్పకుండా నేను చెప్పిన విధానంలో కొంతైనా పాటించి ముందుకు వెళ్ళగలవని నేను ఆశిస్తాను. నా మాటల ద్వారా కొద్ది మందికైనా మంచి జరుగుతుందని నేను ఆశిస్తా. ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే మన్నించగలరని పెద్దవారికి ఇటు పిన్నలకు తెలియజేస్తూ నమస్కారం చేసుకున్నాను.